హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితికి నేనైతే పాయసం అయితే చేశాను. ఎప్పుడు పాయసం చేసినా పాల పాయసం చేస్తే ఎవరూ తినరనమాట. ఎప్పుడు ఇలానే నీళ్ళ పాయసం అయితే చేసుకుంటామన్నమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సగ్గుబియ్యము, పెసరపప్పు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో సేమియాను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొనేసి క్యాష్యూస్, కిస్మిస్ ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని వేసుకొనేసి వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేంతవరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గుబియ్యము, పెసరపప్పును కూడా వేసుకొనేసి బాగా ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు, సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా, అలానే టేస్ట్కి తగినంత షుగర్ను కూడా వేసుకొనేసి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సేమియా అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకొనేసి లాస్ట్లో ఫ్రై చేసుకున్న క్యాష్యూస్, కిస్మిస్ అలానే ఇలాచి పౌడర్ వేసుకున్నామంటే టేస్టీగా పాయసం అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.